ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. నడుమ దొర ఏందిరో, వాడి పీకుడేందిరో, జాలిం కౌండ్రే ఉస్క జులుం క్యారే. ఎవడు పాడింది? విప్లవ గీతాలు పాడొద్దని చెప్పానా? ఎందుకు పాడిండ్రు చెప్పుండ్రి. చెబితే పాడినోనికే శిక్ష, లేకుంటే అందరికీ పడుతుంది శిక్ష. మీ పేదాలలో ఉన్న ఐకమత్యం మా పెద్దాలలో ఉండదురా. ఇండియా అంటే ఇంకా వివరం తెలియదు. విప్లవ పాటలు గంత మధ్యకు ఉన్నాయిరా మీకు. త్వరగా బలో బలో, దొరగాని పీకుడేందురో అని పాడిన వాడెవ్వడు. నువ్వైనా చెప్పాలే, నీ దెబ్బలు చూడలేక నీ బాబైనా చెప్పాలి. బలో బలో చెప్పరా. మీ కాల్మొక్తా నేనే పాడినా. బిడ్డంటే పేణం, అన్నం పెట్టే దొరంటే దొబ్బు దొబ్బులరా మీకు. నువ్వు పాడిన పాట మళ్ళీ ఇంకెవ్వడూ పాడకూడదు, కంటే ఎవ్వనికి వినిపించకూడదు. నరసింహ, ఈ నాలుక కోసై కప్పుడు ఎరుకవుతుంది దొరగాని పీకుడే. యాభై ఏళ్లు గడిచినా మీ కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయన్నమాట. ఇలా దీనంగా బ్రతికే కంటే ఆ తండ్రి కొడుకుల్ని ఎదిరించడమే మంచిది కదా. వాళ్ళ తాన తుపాకులున్నాయి, పైసలున్నాయి, వాళ్ళ పక్క పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇన్ని దినాలు సంధి ఒక అన్న మా గూడెం కుత్తే మా కట్టాలు తీర్తాయి అనుకున్నావు, నువ్వు వచ్చినావు. అన్నా, నాకు ఆ బందూక్ పేల్చడం నేర్పుతావా? మన మాటినమ్మా, నిన్ను పంపకపోతే నాగభూషణ పేటలు అందరి పేనాలు తెస్తాడే. ఏమిటా గొడవ? ఎక్కడికి వెళ్ళినట్టుంది? ఇందాక అయ్యా కొడుకుల సంగతి చెప్పినాం కదా. వీని 4 కోసులోని కొడుకు పేరు నాగభూషణం పటేల్. ఆ పోరిని రాత్రికి పంపమన్నాడు. రాత్రికి పంపమన్నాడా? ఆ నాగభూషణం గాడు షరతు పెట్టిండన్న, ఈ గూడెల్లో ఏ పోరి పెద్ద మనిషి అయినా ఆడపిల్లతో పాటు కుండ కళ్ళు, ఒక కోడి పిల్ల పంపాలన్నాడు. లేకుంటే గూడెం మొత్తం నగలబెడతానన్నాడు. ఏకశిలా నగరంలో పాండవులు ఉన్నప్పుడు బకాసురుడి కోసం బండి అన్నం నంజుకోవడానికి ఒక మనిషిని పంపాలన్నాడు అని చదువుకున్నాను. ఈనాడు తెలంగాణలో ఆ కాలం నాటి రాచరికపు రాత లక్షణాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. నువ్వు వెళ్ళక్కర్లేదులేమ్మా. అన్నా, నీ కాలం మొక్కుతా, పంపకపోతే ఆ నాగభూషణం అగ్గి పెడుతున్నా. నేనర్పుతా. పోరీ రాకుంటే నా ఇజ్జత్ ఏం కావాలరా? రేపటి సంధ్య గుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా నా మాట ఇన్రో. చలో బందూకాలు తీసుకోమని మనోళ్ళనే. వాళ్ళ కళ్ళ ముందే గా బోర్ని పాడు చేస్తా, మళ్ళా పాత జమానా చేస్తా. వీర తెలంగాణ విప్లవ పోరాటంలో అసువులుదిలిన అమరవీరుడి కడుపున పుట్టిన బిడ్డను. జనజాగృతి కోసం నిత్యం వెలగటానికి సిద్ధంగా ఉన్న అడివి దివిటీని. మా అందరికీ అన్న. తెలంగాణలో పుట్టిన పేద బిడ్డలు నాన్న పిలుపు ఏనాడూ మర్చిపోయారా? వాళ్ళకిప్పుడు గుర్తున్న పిలుపు ఒక్కటే, అన్నా. అన్నవా? గట్లయితే ఎన్కౌంటర్ దాకా అక్కర్లేదు, మా వాళ్ళే ఖతం చేస్తారు నిన్ను. వీలు కుదిరితే ఆకాశాన్ని కూడా ఆక్రమించుకుందామనుకునే అవకాశవాదులరా మీ భూస్వాములు. భూమి అనే 2 అక్షరాలను మధ్యకు బద్దలు కొట్టి స్వార్థాన్ని గుర్తుకు తెచ్చే స్వ అనే అక్షరాన్ని మధ్యలోకి చేర్చి భూస్వామి అని పిలిపించుకుంటున్నారా?
పశువులు గడ్డి తింటుంటే అయ్యో భగవంతుడా, గడ్డి తినే అవకాశం మాకెందుకు ఇవ్వలేదని ఏడ్చే రకంరా మీరు. ఏం చేశాడురా పేదవాడు? నిన్ను ఎదిరించాడా? నీ పెళ్ళాన్ని అడిగాడా? నీ పొలాన్ని అడిగాడా? నీ కంచాన్ని అడిగాడా? నీ మంచాన్ని అడిగాడా? సూర్యుడు పుట్టక ముందు నీ పొలంలోకి దిగి చంద్రుడు పుట్టిన తర్వాత నీ చేను వదిలి వెళ్లే శ్రామిక దేవుడికి చేతులెత్తి మొక్కాల్సింది పోయి కాళ్ల కింద తొక్కల్ని చూస్తావా? గూడెంలో పుట్టిన ఆడపిల్ల నీ పక్కలోకి రావాలా? గుడిసెలో పిల్ల గుడిసెడిదనుకున్నావా? నీ కూతుర్ని గుడెం పెద్ద గుడిసెలేకి పంపుతావా? రేయ్, ఆడపిల్ల అర్ధరాత్రి మన ఇంటికి వస్తే పడుకోవడానికి చాపా దిండు ఇవ్వమన్నారు గాని ఆ చాప మీద నిన్ను పడుకోమని లేదురా. ఆనాటి సీత మీద రావణుడు చెయ్యి వేస్తే తల 1000 ముక్కలైందో లేదో నాకు తెలియదు గాని ఈ అడవి సీత మీద నీ చెయ్యి వేస్తే తల ఒక ముక్క కాదు, ముక్కలు చెక్కలవుతుంది. రామా సీత, చెప్పుదేం? వద్దు, కావాలంటే నన్ను చంపి జాన్లేలేవు. పందాన్ని చెప్తూ దెబ్బతింటే పబ్లిక్ లో చులకనైపోతాను. జాన్లేలేవు. నేను కొట్టకుండా ఈ పిల్లతో కొట్టిస్తున్నది అందుకేరా, తిరుగుబాటు ఇక్కడ పుట్టిందని నీకు తెలియాలని. కుటుంబ వద్దు, నకో నకో. ఏంది ఓరి కేరుతుంది? ఆకలైతుంది దొర, పాలియ్యాలే. ఓరి గంత పెరిగింది, ఇంకా నీ తాన పాలున్నాయి? ఉన్నాయి దొర, పోయి ఇస్తా. ఇస్తావో ఆ వంకతో పని కొడతావో ఎవని కెరుక? నిజంగా ఇస్తా దొర. ఏది ఇట్లారా, నువ్వు బోరా. పాలున్నాయో లేదో నాకు తెలవాలి కదా. దొర అబద్ధం చెప్పినవులే. లేదు దొర. అలా చూపు. మంచిగానే ఉన్నాయిలే. ఏంద్రా కొడక ఉడుక్కుంటూ వస్తుండ్రు, ఏమైంది? గూడానికి అన్నం వచ్చిండ్రు. ఏంద్రా పని ఆపిండ్రు? బానిస కొడుకున్నారా, పని చేయండి. అన్నలేందిరా? ఆడోడు శివాజీ అంటనైనా ఆడ తాన బందూకులు ఉన్నాయి, మన బందూకులు గుంజుకుండ్రు. నన్ను నన్ను నిన్ను ఓ పొరితో చెప్పుతో కొట్టించుండ్రు. నువ్వు చెత్త కుప్పలో పుట్టినవా? ఈ కుప్ప పటేల్కు పుట్టినవరా? ఇజ్జత్తు పోయినాక చంపనైనా చంపాలి, చావనైనా చావాలి. తాము బుస కొట్టినా ఊకోవచ్చు కానీ పేదోడు మీసం తెప్పితే వదిలిపెట్టకూడదురా. అని సంగతి నేను చూస్తా. ఎరా బానిస కొడుకుల్లారా, ఇంతకు ముందు నేను వస్తే తుండ్లు తీసి నిలబడేటోళ్ళు ఇప్పుడు రొమ్ములు తీసి నిలబడతారా? ఇప్పుడు గీతం పాడితే నాలుక కోస్తానని చెప్తే ఇప్పుడు నాయకుని పిలుస్తారా? మీ ఏళ్ళు ముద్దలతో నా తాను నోట్లుండాయి, మీ బతుకులు నా పాదాల తానుండాయని మరిచి అండ చూసుకొని నా కొడుకును చెప్పుదో కొట్టిస్తారా? అన్నకు అన్నం పెట్టినోని చెయ్యి నరుకుతా, నా కొడుకుని చెప్పుతో కొట్టిన దాన్ని చెయ్యి నరుకుతా. దాన్ని గుంజుకాండి. ఇదేనైనా కా పోరి? దీని చెయ్యి నరికి నా పాదాల తాన ప్రసాదంగా పెట్టు. నడుమ దొర ఏందిరో, వాడి పీకుడేందిరో, వాడే విప్లవ గీతం. పొయ్యరా నాలుక. ఓ ముద్ద అన్నం పెట్టమ్మా. అన్నం పెట్టింది, నరకరా చెయ్యి. మనిషి శరీరంలో నిప్పు, భూమి, ఆకాశం, గాలి, నీరు అనే పంచభూతాలున్నాయి. అవి ఈ ప్రకృతిలోనూ ఉన్నాయి. మనిషి బ్రతకడానికి గాలి పీల్చాలి, నీరు తాగాలి. ఆకాశంలో సూర్యరశ్మికి భూమిలో పంటలు పండాలి,
ఆ పంటలు వంటగా మారి కడుపులోకి వెళ్ళటానికి నిప్పు కావాలి. ఇది ఒక పైసా ఖర్చు లేకుండా శరీరం బ్రతకడానికి ప్రకృతి ఇచ్చిన వరం. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన ఈనాటికి గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఫ్రీగానే దొరుకుతున్నాయి. కానీ భూమి మాత్రం ఫ్రీగా దొరకటం లేదు. ఎందుకో తెలుసా? జనాభా పెరుగుతోంది తప్ప భూమి మాత్రం పెరగటం లేదురా. అందుకే ఈ భూమి కోసం పోరాటం. అందుకే ఆనాడు దుర్యోధనుడు సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వనని ఈ భూమిలో కలిసిపోయాడు. ఈ శరీరంలో ఉన్న భూమి వెళ్ళి ఈ భూమిలో కలిసిపోయే వరకు భూమి మీద మనిషికి ఆశ చావదు. ఆ 4 భూమి కూడా ఫ్రీగా దొరికే వరకు ఈ పేదవాడి పోరాటం ఆగదు ఆగదు ఆగదు. మొక్కనని కాలం ఇంకా చెల్లిపాయే. ఊరువాడ రాజుకుందిరు పటేలు కొడుక గోరి నీకు కడతనందిరు. గంట కావరమ్ము బట్టి కన్య పిల్లలాలు చరిచి కీచకుణ్ణి మించినావురు పటేలు కొడుక కీలు కీలు వంచుతామురు. మొక్కనని కాలం ఇంకా చెల్లిపాయే. మంగళోళ్ళ ఓర కత్తి నీ వంకని చూస్తుంది. చాకిరేవు బండకేసి చర్సుతారు చాకలోళ్ళు. కుమ్మరోళ్ళ పట్టి చూడు నిన్ను కాల్చుకు తింటనంది. కమ్మరోళ్ళ పులిమి చూడు అమ్మ తోడు ఇడువనంది. సాలోళ్ళ మగ్గం నీకు పక్కవేస్తానంది చూడు. మాదిగోళ్ళ కోల చూడు చావు డప్పు తరువేసి రోత పని అరే రోత పని చేసేటోళ్ళు రో పటేలు కొడుక నొసటి రాత రాస్తారు. చల్ పంచం కాల్ మొక్కనని కాలం ఇంకా చెల్లిపాయ. ఊరువాడ రాజుకుందిరో పటేలు కొడుక గోలి నీకు కడతనందిరో. నీ అయ్యకు నీతి లేదు జాతి లేదు. పాలు దాపినా తల్లి పాలసేపు చూపుమని పసిపోరల తొడలు చూసి పొందుకు రమ్మన్నావు. నీ పాపం ఇంకా పండిస్తాన్రో పటేలు కొడుక పాత వేసి పాతి పెడతాన్రో. మంచం కాల్ మొక్కనని కాలం ఇంకా చెల్లిపాయ. ఊరువాడ రాజుకుందిరు పటేలు కొడుక కోరి నీకు కడతానందిరు. చదువుకుంటే నీ జాతకాలు నిప్పుతారని గొర్రెలోలే బతుకకుండా కొట్టలై లేస్తారని కాళ్ళ కింద చెప్పులోలే బానిసలగ బతుకంటివి. ఇక బాంచోళ్ళం లేసినామురో పటేలు కొడుక భాషలయ్యి మెరుసుతామురు. పంచం కాల్ మొక్తనని కాలం ఇంకా చెల్లిపాయ. ఊరువాడ రాసుకుందిర్రు పటేలు కొడుక గోరి నీకు కడతనందిరున్నా. నరకాసురుడు తత్తే దీపాల పండగొచ్చే. మహిషాసురుడు తత్తే దసరా పండగ వచ్చే. రావణాసురుడు తత్తే సీతమ్మకు శరదత్తే. నిన్ను సాభగొట్టి చెవులు మూస్తేనో పటేలు కొడుక పల్లె